నయాగరాకి మామూలుగా హైవేలో కాకుండా కంట్రీ సైడ్ రోడ్ తీసుకున్నాము. ఇక్కడ ఇంద్రభవనం లాంటి ఇల్లులు, పచ్చటి పంట పొలాల మధ్యన ఈ రంగురంగుల గుర్రాలు హ్యాపీగా తింటూ స్వేచ్ఛగా తిరుగుతుంటే మాకు కూడా చూసి చాలా సంతోషం వేసింది. రోడ్డుకి ఇరువైపులా పచ్చదనం, చల్లగాలి, గడ్డి, ద్రాక్ష తోటలు వీటిని చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. దారిలో వెళ్తుంటే మాకు ఒక వైన్ యార్డ్ కనిపించింది. సరేలే ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి స్టోర్ లోపలికి వెళ్ళాము. స్టోర్ చాలా పెద్దదిగా ఉంది, చూడ్డానికి చాలా అందంగా ఉంది. సరే లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాల వైన్స్ ఉన్నాయి. దాంతో ఆల్కహాలిక్ ఉంది, నాన్ ఆల్కహాలిక్ కూడా ఉంది. సరే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం, ద్రాక్ష పొలం నుంచి తీసిన వైన్ కదా, ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి చూసాము. చాలా చాలా బాగుంది. మరి తీయగా కాకుండా, పుల్లగా కాకుండా, కొంచెం వగరుగా అన్నీ కలిపినట్లుగా ఉంది. సో టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. వైన్ బాటిల్ స్టార్టింగ్ రేంజ్ వచ్చి $18 నుంచి స్టార్ట్ అవుతుంది. పక్కనే ఉన్న ద్రాక్ష తోటలో నుంచి ద్రాక్ష పళ్ళను కేజీ బాక్స్ $5 చొప్పున అమ్ముతున్నారు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ద్రాక్ష పళ్ళ టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ రకరకాల వైన్ని వాళ్ళు డిస్ప్లేలో చాలా బాగా పోర్ట్రే చేశారు. వైన్లో ఇన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయనేసి నాకు ఈ స్టోర్ విజిట్ చేసిన తర్వాత తెలిసింది. రెడ్ వైన్, వైట్ వైన్, పోర్ట్ వైన్, రోజ్ వైన్, పీచ్ వైన్, ఇట్లా చాలా రకాల వైన్స్ ఉన్నాయి. నేను గ్రేప్ వైన్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా, మామూలుగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది రెడ్ వైన్ వల్ల అని చెప్పి నేను టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా రిఫ్రెషింగ్గా, డిలైట్ఫుల్గా ఉంది. అంతేకాకుండా నేను ఇంకా కొన్ని వెరైటీస్ ఆఫ్ వైన్ని కూడా టేస్ట్ చేశాను. ఎవ్రీ వైన్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫరెంట్ యూనిక్ టేస్ట్. అకేషన్లో బిర్యానీ లేకపోతే దాన్ని ఎలాగా పార్టీ అనరో, అదేవిధంగా ఇక్కడ వాళ్ళకు వైన్ లేకపోతే అది అసలు వాళ్ళకి పార్టీనే అనిపించుకోదండి. ఎనీవే చెప్పడం మర్చిపోయాను. చియర్స్. బయట అంబియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. మీరు ఈసారి నయాగరాకి వెళ్తున్నప్పుడు ఇలా కంట్రీ సైడ్ వైన్ యార్డ్స్ని ఖచ్చితంగా ట్రై చేయండి. వైన్ యార్డ్కి బాయ్ బాయ్ చెప్పి ఇంకా బయలుదేరేటప్పుడు మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జ్ కనపడింది. అస్సలు దాన్ని చూస్తే నాకైతే మైండ్ ఒక్క సెకండ్ బ్లాక్ అయింది. ఎక్కడన్నా ట్రైన్ వస్తే గేట్ని పైకి తీస్తారు, ఇక్కడ షిప్ వచ్చిందని ఏకంగా బ్రిడ్జ్నే పైకి లేపేశారండి. అసలు ఆ షిప్ని చూస్తుంటే మై గాడ్, నాకైతే ఏం చెప్పాలో అర్థం కావట్లే. నిజంగా టైటానిక్ని చూడలేదు, కానీ షిప్ని చూసిన తర్వాత నాకు ఆ కోరిక కూడా తీరిపోయింది. అసలు ఎంత పెద్ద షిప్ అసలు. అటుపక్క రోడ్డు, ఇటుపక్క రోడ్డు, మధ్యలో బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోవడం, మధ్యలో నుంచి షిప్ వాటర్ మీద అమాంతంగా అలా వెళ్ళడం. అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందంటే, ఇలాంటి అనుభూతుల్ని కంట్రీ సైడ్ వస్తేనే ఎక్స్పీరియన్స్ చేయగలం. మా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు, మామూలుగా ట్రిప్ అంటే ప్లాన్ చేసుకున్నామా, షెడ్యూల్ వేసుకున్నామా, కార్ ఎక్కామా, మ్యాప్స్ పెట్టుకున్నామా, డెస్టినేషన్కి వెళ్ళామా, ఎలా వెళ్ళామో అలాగే టైంకి వచ్చేసామా, ఇది కాదు ట్రిప్ అంటే. ట్రిప్ అంటే జర్నీని ఎంజాయ్ చేస్తూ, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేస్తూ డెస్టినేషన్ రీచ్ అవ్వడం. బాగా ఆకలేసి స్వాగత్ హోటల్కి వెళ్ళాం. ద రియల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. టేస్ట్ అయితే రియల్ అథెంటిక్ ఇండియన్ ఫుడ్ లాగా అనిపించింది. కాసేపు ఇండియాలోనే ఉన్నామా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఇక్కడ అంబియన్సెస్ కూడా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ మైండ్ సెట్ ఉంది. హ్యాపీగా తిన్నాము, చాలా బాగా టైం స్పెండ్ చేసాము. ఇక్కడ ఓనర్ వచ్చి పంజాబ్, తనే ఈ మండల ఆర్ట్ చేసిందంట. ఇండియా నుంచి స్టెన్సిల్స్ తీసుకొచ్చి తనే వర్క్ చేసుకుంది. గోల్డెన్ స్పూను చూడ్డానికి చాలా బాగుందన్నమాట. ఈ ఫౌంటైన్ని చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఒకదాని నుంచి ఒకటి వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటే మైండ్ చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా ఉంటుంది. అంబియన్స్ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఎక్సలెంట్గా ఉంది. ఈసారి మీరు వచ్చినప్పుడు విజిట్ చేయండి. మేము ఇంకా సమోసాలు, చికెన్, బిర్యానీ, బటర్ నాన్స్ అవి ఇవి అస్సలు గ్యాప్ లేకుండా తిన్నాము. చాలా బాగా టేస్ట్ అనిపించింది. తర్వాత అక్కడ నుంచి నయాగరాకి వెళ్తుంటే యాపిల్ చెట్టు కనిపించింది. యాపిల్స్ అయితే చాలా ఆసమ్గా ఉన్నాయి. చెట్టు నిండుకే యాపిల్స్, ఎన్ని యాపిల్స్ ఉన్నాయో చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అక్కడ తిందాం అనుకున్నాం కానీ ఇంకా చెట్టు ఎక్కేంత ఓపిక లేదు, ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. సరే నయాగరాకి వెళ్తున్నాము. దీన్ని స్కైలాన్ టవర్ అంటారు. ఇది చాలా హైట్గా ఉంటుంది. దీని మీద నేను చూస్తే నయాగరా మొత్తం 360 degrees చూడొచ్చు. తర్వాత హోటల్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈవినింగ్ లైటింగ్, తర్వాత డిఫరెంట్ కార్స్, స్పోర్ట్స్ కార్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి 5 secondsకి. ఇప్పుడు మనం నయాగరా వాటర్ ఫాల్స్ చూస్తున్నాము. ఆ కింద రెడ్ కలర్లో ఉన్న దాన్ని ఫెరీస్ అంటారు. దానికి కానీ మనం అమౌంట్ పే చేసామంటే మన ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ మిస్ట్ మన మీద పడుతుంటే ఆ వాటర్ ఫ్లోకి నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది.
సో లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చి యూఎస్ఏ ఫాల్స్ అండ్ రైట్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి నయాగ్రా ఫాల్స్. ఇది ఈవినింగ్ వ్యూ. ఫెర్రీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా తక్కువ జనం ఉన్నారు. సో చాలా బాగా చూడడానికి మాకు వీలు పడింది. నేను నయాగ్రాకి రావడం ఇది రెండోసారి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వర్షం పడుతుండడం వల్ల కొద్దిగా చూడలేకపోయాను. ఇప్పుడైతే ప్లెజెంట్గా ఉంది. హ్యాపీగా ఈవినింగ్ వ్యూ చూస్తున్నాను అండ్ నైట్ వ్యూ కూడా చూస్తున్నాను. ఇప్పుడు ఇంకా లైట్లు వేసారనమాట. నయాగ్రా అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు చూడండి. అసలు కాసేపటికి లైట్స్ వచ్చి కీప్ ఆన్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక్కొక్క లైట్ వల్ల మీకు అంత అందంగా కనబడుతుంది వాటర్ ఫాల్స్ అనేది. ఇప్పుడు మీరు అటుపక్క లెఫ్ట్ సైడ్ యూఎస్ఏ ఫాల్స్ కూడా చూడొచ్చు. ఆ యూఎస్ఏ ఫాల్స్లో కూడా లైట్ సెట్టింగ్ పెట్టారు. అక్కడ యూఎస్ఏ నుంచి కెనడాకి రావడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. దీన్ని రెయిన్బో బ్రిడ్జ్ అనేసి అంటారు. నయాగ్రా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. యూఎస్ఏ కెనడా పక్కపక్కనే ఉంటుంది. నయాగ్రా ఫాల్స్ ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్. 7 వండర్స్లో ఇదొకటి. ఎంత వండర్ఫుల్గా ఉందో కదా.